నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 20 కార్లు స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ వెల్లడి. నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేటలో సిపిఐ శతవసంతాల ర్యాలీ, పాల్గొన్న సిపిఐ నేతలు. సత్తెనపల్లి వైసీపీలో బయటపడ్డ గ్రూపు విభేదాలు. ముగిసిన పోలీస్ కస్టడీ, చిలకలూరుపేట బస్ ప్రమాదంలో నిందితులకు. ఈ నెల 4న చిలకలూరుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎస్పీ కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న విజయవాడకు చెందిన శ్రీనివాసరెడ్డి తన కారు పోయిందని ఫిర్యాదు చేశారు. నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఫైనాన్స్ చెల్లించే క్రమంలో ఈ కార్ల చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 9 మంది పాత్ర ఉన్నట్లు మా విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. వెంకట్ నాయుడు, అంజీ, భానుప్రకాష్, రఫీలను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, ప్రస్తుతం 20 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఫైనాన్స్లో కార్లు కొనుగోలు చేసి తిరిగి డబ్బులు చెల్లించిన వారి నుండి కార్లు తీసుకొని నంబర్ ప్లేట్లు మార్చుకొని తిరుగుతున్నారని విచారణ తేలిందన్నారు. ఈ కేసులో ఏఎస్ఐ శ్రీనివాసరావు పాత్ర ఉందని మా విచారణలో తెలియరాలేదని తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వారిని కూడా అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ కృష్ణారావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు 1,50,000 రూపాయలకి. సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఆ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఒక అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఒక యాక్టివిటీస్ని మనం పరిశీలించి మొత్తం 20 వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్ దే వర్ ట్రావెలింగ్ మొత్తం 20 వెహికల్స్ మనం రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి. స్విఫ్ట్ వెహికల్స్, థార్, ఫార్చునర్, అన్ని ఇన్నోవా అండ్ ఆల్ దోస్ వెహికల్స్ ఆర్ దేర్. సో ప్రధానంగా వీళ్ళ ఒక ఎమో ఏంటి అంటే, ఒకటి వీళ్ళు ఈ ఫినాన్స్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వెహికల్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ వెహికల్స్ని మళ్ళీ వీళ్ళు నంబర్ ప్లేట్ మార్చి ఆ వెహికల్స్ని వాళ్ళు రికవరీ చేసే విధంగా లేకుండా మళ్ళీ వీళ్ళు ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టడం కానీ, లేదా ఎవరికైనా రెంటల్స్కి ఇవ్వడం కానీ, లేదా మరి ఇంకొక ఇండివిజువల్స్ దగ్గర కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే కొంతమంది దగ్గర కూడా వీళ్ళు మళ్ళీ ఒకటి ఫినాన్స్లో తీసుకోవడం ఒక ఎమో అయితే, మళ్ళీ కొంతమందికి ఈ అవసరం నిమిత్తం ఎవరైనా వెహికల్స్ తాకట్టు పెడతా ఉంటే వాళ్ళ దగ్గర ఆ వెహికల్స్ తాకట్టుకు తీసుకొని తిరిగి వాళ్ళ అమౌంట్ మళ్ళీ చెల్లించే టైంలో ఇచ్చిన వడ్డీ సరిపోలేదు అని చెప్పి, లేదా మరికొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఇవ్వకుండా ఉంటారో అక్కడ ఆ ఒక నంబర్ ప్లేట్స్ మళ్ళీ మార్చి దాన్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా రెంటల్స్కి దానికి చేస్తూ ఉంటారు. సో ఎంటైర్గా మనకి దీంట్లో 9 మంది ముద్దాలుగా మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఈ 7 పర్సన్స్ కాకుండా మరొక 2 పర్సన్స్ మనకి ప్రకాష్ గౌడ్ అండ్ మోహన్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, ఈ స్క్రాప్లో ఏవైతే వెహికల్స్ మనకి వెళ్తూ ఉంటాయో ఆ ఒక నంబర్ ప్లేట్స్ డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని అది వీళ్ళకి వర్మ అనే ఒక వ్యక్తి ద్వారాగా వీళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎంటైర్ గ్యాంగ్ ఈ యొక్క వెహికల్స్ని ఫినాన్స్ మీద తీసుకున్న వెహికల్స్ కావచ్చు, తాకట్టుకు తీసుకున్న వెహికల్స్ కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ వేరే నంబర్ ప్లేట్స్తో తిప్పడం, ఆ వచ్చిన అమౌంట్స్తో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైసెస్ని బేసికలీ డ్రింకింగ్ కావచ్చు లేకపోతే ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువ పాల్పడుతూ ఉన్నారు. సో ఎంటైర్ గ్యాంగ్ని బాగా లోతుగా పరిశీలించి
ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒకరిద్దరు పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని ఈ కేసుని సరైన దిశలో ముందుకు తీసుకొని వెళ్తాం. నరసరావుపేటలో ఆదివారం సాయంత్రం స్థానిక నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ నందు పల్నాడు కళావేదిక ఆధ్వర్యంలో కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శన మహోత్సవము అత్యంత వైభవంగా రమణీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, భువనచంద్ర టౌన్ హాల్ అధ్యక్షులు జవ్వాజీ వెంకట్రావు, పల్నాడు కళావేదిక ఉపాధ్యక్షులు ఇండ్లమూరి పద్మారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ప్రముఖ చలనచిత్ర నటులు, రంగస్థలం నటులు బివి కృష్ణారావు పల్నాడు కళావేదిక ఘనంగా సత్కరించింది. 2026 భువనచంద్ర టౌన్ హాల్ క్యాలెండర్ను డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు వడ్లమూడి రామాంజనేయులు, ఐడిబిఐ నరసరావుపేట బ్రాంచ్ మేనేజర్ భవ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళాసాగరి అధ్యక్షులు కూచి రామాంజనేయులు పాల్గొని చిన్నారులను కొనియాడారు. నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో టీడీపీ నాయకులు కూరపాటి శ్రీనివాసరావు, కనుమూరి లక్ష్మి పాల్గొన్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారితో కూడా వారు చాలా వాటిలో నటించడం జరిగింది. మరి నెలవారీ కార్యక్రమంలో ఒక గొప్ప నటుల్ని ఇవాళ మనం సన్మానించుకోవడం అనేది ఈ కార్యక్రమాన్ని మన కమిటీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ మన బివి కృష్ణారావు గారిని సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. వారు మన నర్సాపేట వాసి అవటం, మరి నటనలో కానీ నటనా చాతుర్యంలో కానీ ఎంతో గొప్ప విశేషంగా ప్రజలను అలంకరించారు. అటువంటి గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం అనేది మరి కమిటీ చక్కగా నిర్ణయించారు. కాబట్టి వారిని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని కమిటీని కోరుతూ ఉన్నాను. నాకు అర్హత లేని దానికి కూడా సన్మానానికి ఒప్పించి వెంకట్రావు గారు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. సన్మానం చేసినటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారికి, కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. వారు చెప్పినట్టుగా లెజెండ్లో ఒక డైలాగ్ చెబుతాను. మీరు ఇంత మొయ్యలేని బరువు నా ఎత్తినేశారు కాబట్టి, బాలకృష్ణ గారితో క్లైమాక్స్ సీన్ అది లెజెండ్. అది లెజెండ్. దానిలో నేను ఎమ్మెల్యేగా చేశాను. క్లైమాక్స్లో వస్తుంది. మా జాపరి బాబు గారు అనేవారు మమ్మల్ని అందరినీ తీసుకొస్తాడు కొనుక్కొని. ఆ టైంలో బాలయ్య బాబు గారు ఎంట్రీ అయ్యి ఒక మంచి ముఖ్యమంత్రిని దింపుతున్నారనే దాని మీద మమ్మల్ని తీసుకొస్తాడు. అప్పుడు ఆయన ఒక మొక్క అడుగుతారు, ఏమయ్యా ఇట్లా అమ్ముడు పోవటానికి వస్తున్నారు, అసలు ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారే, కనీసం వాళ్ళకి ఏమన్నా చేపిద్దామని ఆలోచన కూడా లేదంటే అప్పుడు నేను ఒక డైలాగ్ చెబుతాను. ఏమిటండి ఈ దిక్కుమాలిన జనానికి మనం చెప్పేది, ఓటేస్తే ఎంత ఇస్తారన్నది వాళ్ళ లెక్క, సీట్ ఎక్కితే ఎంత నొక్కొచ్చు అన్నది మన లెక్క. ఈ లెక్క ఫాలో అయిన పొలిటికల్ నాయకుడు ఎవరు కూడా ఫెయిల్ కాలేదు. ఒకవేళ ఫెయిల్ అయ్యారే అనుకో, మా కులపోడు 80% మంది ఉన్నారు, వాళ్ళని అవతల వాళ్ళు కించపరిచారా అంటే చాలు. ఈ కాలం క్యాస్ట్కి పడినోళ్ళు ఎవరండి? రావడానికి మేము ఎంతో శ్రమించాల్సి వచ్చింది. నిగర్వి నేను రాను, నాకు ఇటువంటి సత్కారాలు వద్దు అని చెప్తే మీరు రావాల్సిందే అని చెప్పి బలవంతాన్ని తీసుకొని వచ్చి ఇటువంటి కళాకారుడు మన నర్సరాపేటలో ఉన్నందుకు మనం ఈయన సత్కరించుకోకపోతే చాలా కోల్పోయినట్టు అవుతుందని చెప్పి ఈయన తీసుకొచ్చి సత్కారం చేసి మన టౌన్ హాల్ సత్కారం చేసింది. కాబట్టి మన టౌన్ హాల్కే గర్వకారణం. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని నెలకు ఒకరిని ఎవరినైనా సరే పెద్ద కళాకారుల్ని, సీనియర్ కళాకారుల్ని టౌన్ హాల్ సత్కరించుకోవాలనుకుంటుంది. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల వార్షికోత్సవం జరుపుకునే నేపథ్యంలో నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో సిపిఐ సాగించిన 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్రని, ఉద్యమాల చరిత్రని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సిపిఐ పార్టీని ప్రజా ఉద్యమాలకు పురంకితం చేయాలని శత వసంతాల వార్షికోత్సవం జరుపుతున్నట్లు నేతలు తెలిపారు.
భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల వార్షికోత్సవాన్ని జరుపుకునే నేపథ్యంలో భారతదేశంలో సిపిఐ సాగించినటువంటి 100 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ఉద్యమాల చరిత్రని, పోరాటాల చరిత్రని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, పార్టీని తిరిగి మళ్ళా ప్రజా ఉద్యమాల వైపుకు పునరంకితం చేయాలనే లక్ష్యంతో ఈ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం స్వాతంత్రం కోసం సంపూర్ణ స్వతంత్రం నినాదంతో నినదించినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. స్వతంత్రానంతరం ఈ దేశంలో మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు రావాలని, కార్మిక వర్గం హక్కులు కాపాడాలని అనేక చట్టాల రూపకల్పనలో, ఉపాధి పథకం లాంటి చట్టాన్ని తీసుకురావడంలో, అనేక మహిళల హక్కుల కోసము, శాసనాల కోసము అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. నరసరావుపేటలోని బాలయ్య నగర్ బేతేలు మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బత్తుల నరసింహం వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అనురాధ, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ బాజీబాబు, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ తబిత ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించారు. ఆంకాలజీ, క్యాన్సర్ సంబంధిత మరియు డయాబెటాలజీ, షుగర్, అదేవిధంగా న్యూరో సర్జన్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో ఉన్నారు. జనరల్ మెడిసిన్ వారు కూడా అందుబాటులో ఉన్నారు. తర్వాత గైనిక్ డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. థైరాయిడ్ పరీక్షలు కూడా చేయబడతాయి. దయచేసి దీన్ని వినియోగించుకోవాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. తర్వాత ఇక్కడ మీకు ఈసీజీ తీస్తారు. ఈసీజీ ఫ్రీగానే తీస్తారు. తీసిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు చూసి ఎవరికైనా ఎక్కువ రాస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే వివేకానంద హాస్పిటల్కి వెళ్తే ఇవాళ కుదిరితే ఇవాళ, లేకపోతే మీరు రేపు వెళ్ళినా కానీ ఇక్కడ ఇచ్చేటువంటి ఫామ్ తో మీరు తీసుకుని వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2D ఎక్కువ కూడా చేస్తారు. దయచేసి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నాం. నేను డాక్టర్ తబిత, రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇక్కడ అన్ని రకములైన మల్టీ స్పెషాలిటీ స్క్రీనింగ్స్ అవి జరుగుతున్నాయి. ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించి క్యాన్సర్ ముందు స్టేజ్లో మనం కనిపెట్టినట్టయితే వాటి ట్రీట్మెంట్ అయ్యి సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనం ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి చేస్తున్నాము. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ముందే మనం నిర్ధారించుకొని దాన్ని బట్టి మనం వైద్యం చేయడానికి, దాంతోపాటు బ్రెస్ట్కి సంబంధించి రొమ్ము క్యాన్సర్ ఏమైనా గడ్డలు కానీ కణితలు కానీ ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించి స్క్రీనింగ్ అవి చేయడానికి ఈ యొక్క క్యాంప్ నిర్వహించాము. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ని. దాంతోపాటు చాలామంది డాక్టర్స్ మిగతా అన్ని స్పెషాలిటీస్ సంబంధించి మనం వైద్యం చేస్తున్నాము. నమస్తే అండి, నేను డాక్టర్ అనిల్ కుమార్ బత్తుల, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ని. ఈ దినము బేతేల్ మినిస్ట్రీస్ మరియు బొత్తుల నర్సింగ్ కన్నవర్తాడు గుంటూరు ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డిసీజ్ని మనం ముందు దశలో స్క్రీన్ చేసి జబ్బుని నిర్ధారణ చేసి కాంప్లికేషన్స్ వచ్చేలోపే మనం ట్రీట్ చేయాలని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ దినాల్లో వారికి బీపీ ఉందని తెలియట్లేదు, షుగర్ ఉందని తెలియట్లేదు, గుండె జబ్బులు ఉన్నాయని తెలియట్లేదు. మరి ముఖ్యంగా ఈ దినాల్లో పెరుగుతున్న జీవన విధానం మార్పుల్లో క్యాన్సర్ కూడా ఎక్కువైపోతుంది. పేట బేతేల్ మినిస్ట్రీస్ తరఫున మరి ఉచిత మెడికల్ మెగా క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది నర్సరావుపేట పట్టణంలో బాలయ్య నగర్లో ఉన్న చర్చి ద్వారా. అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అదేంటంటే వారి ఇబ్బందులలో పరామర్శించుట అనేది నిజమైన భక్తిగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంతేకాకుండా వైద్యుడు అవసరం ఎవరికి అంటే రోగికి అని చెప్తుంది. అందుకని మరి దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుని యొక్క దివ్యమైనటువంటి నామం పేరిట అనేక రోగులకు ఈ పరిచర్య జరగాలని ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 154 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. నరసరావుపేట పట్టణంలోని కుమ్మరి బజార్ 3వ వార్డులో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు మడకా ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి బోర్డు డైరెక్టర్గా ఎన్నికైన మామిడాల గిరిబాబుకు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు హాజరై
గిరిబాబును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దాసరి కులాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సభలో కూటమి, బీసీ, దాసరి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరిబాబుకు అభినందనలు తెలియజేశారు. గొప్పగా ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారి అభిమానంతో చేయటం జరిగింది. అయితే ఏం మాట్లాడాలో కూడా మాట్లాడలేని పరిస్థితిలో నేను ఉండటం జరిగిందండి. ఎందుకంటే ఈ ఆగ్రహమానాలు మీరు వచ్చారు ఎంత దూరం నుంచి, సుదూర ప్రాంతం నుంచి మా చైర్మన్ గారు చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చారు. వారితో పాటే సుదూర ప్రాంతం నుంచి మా డైరెక్టర్లు, అంటే విజయనగరం నుంచి చిత్తూరు వరకు మా డైరెక్టర్లు అందరూ రావటం జరిగిందండి. వారందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటున్నానండి. మన దాసరి సంఘానికి చైర్మన్ అయిన రత్నజీ గారికి నా అభినందనలు అండి. ఏ కులం పద్ధతి కాదు, ఏ మతం పద్ధతి కాదు, మనుషులందరూ ఒకటే. కాకపోతే మనిషికి ఉన్న ఐకమత్యం, ఐక్యంగా ఉండి ఏ కులమైనా అభివృద్ధి బాటలో నడవడానికి మనందరి ఐకమత్యం ఒకటే కావాలి. ఎందుకంటే మీరందరూ చూశారు, పోయిన ఎలక్షన్స్లో నాన్నగారిని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 2019లో ఓడిపోయినా కానీ మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యేగా ఈ నర్సరావుపేట గడ్డ మీద గెలుపొందేలా చేశారు. అది మీ అందరి వల్లే సాధ్యం. మొట్టమొదటిగా మా నియోజకవర్గంలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని అనడం, ఆయన అన్న మాట ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఆయన అనివార్య కారణాల వలన కుటుంబ సభ్యుల్లో ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నందువల్ల విశాఖపట్నం వెళ్ళడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఆయన తాలూకా కుమారులు ఆయన లేని లోటు భర్తీ చేయడానికి ఇచ్చేసిన ఆదిత్యబాబు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అయితే ఈరోజు నాదొక రిక్వెస్ట్ అమ్మా, మాది విజయనగరం జిల్లా శృంగారకోట నియోజకవర్గం, మాది వీరభద్రపురం పంచాయతీ, దాసరవాణిపాలెం గ్రామం. మా గ్రామం పేరే దాసరవాణిపాలెం. ఎందుకంటే మేము ఉన్న వాళ్ళని 600 మంది అయినా 580 మంది ఓన్లీ దాసర కాస్టే ఉంటుంది. నరసరావుపేట భవితా పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా మరియు మదర్ తెరిసా హాస్పిటల్ అధినేత నాగోతు ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే కృష్ణా సిల్వర్ తదితర ప్రముఖులు హాజరై విద్యార్థులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవ వంటి విలువలను జీవితంలో ఆచరించాలని సూచించారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ స్కూల్లో సెమీ క్రిస్మస్ జరుగుతూ మన మిత్రుడు కర్ణాటక కృష్ణమూర్తి గారు ఇన్వైట్ చేశారు. మరి ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది, ఈ పిల్లలు కొన్ని లోపాలు ఉన్న పిల్లలకు వాళ్ళకి పడుతున్న బాధ కానివ్వండి, వాళ్ళకి సేవలు అందించడం మన సెలవరాజు గారు చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గవర్నమెంట్ తరఫున అందించే వాళ్ళ ఫండ్స్ కానీ మరి పూర్తిగా మనం చెప్పే ఉన్నారు. పెన్షన్తో పూర్తి వికలాంగులకైతే మరి 15,000 రూపాయలు 10,000 మరి ఇవ్వటం, అట్లాగే వాళ్ళని ఇంటి ఖర్చు తీసుకొచ్చి అన్నీ కూడా చెప్పారు వివరంగా. మరి ఇలాంటి పిల్లలకు ఇక్కడ బాగా చక్కగా మరి సెలవరాజు గారి ఆధ్వర్యంలో మరి టీచర్స్ చూశాను, దాని నుంచి కూడా చాలా ఓపికగా వాళ్ళకి అన్నీ చూస్తున్నాం. అయితే చాలా కష్టం, ఇలాంటి పిల్లలకి ఓపిక ఉండాలి. వాళ్ళ టీచర్స్ కూడా అంకిత భావంతో మరి పనిచేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ సమస్య కానీ, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు తెలిపితే నేను మన మిత్రులు కానీ మన పెద్దలు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా అందించడానికి తప్పకుండా అందిస్తామని చెప్తున్నాను. నరసరావుపేట రంగస్థలి సభ్యులు ప్రేక్షక మహాశయులకు, ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగస్థలి 46వ వార్షికోత్సవం, 25వ జాతీయ ఆహ్వాన నాటిక పోటీలు 2026 ఫిబ్రవరి 27, 28, మార్చి 1న జరగనున్నాయని రంగస్థల సభ్యులు తెలిపారు. ప్రజలందరికీ రంగస్థలి తరఫున క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రంగస్థలి 46వ వార్షికోత్సవం, 25వ జాతీయ ఆహ్వాన నాటిక పోటీలు ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో తలపెట్టాం. గతంలో లాగానే
దాతలు అందరూ మాకు సహకరించి రంగస్థలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. నర్సరావుపేట రంగస్థలి నటీనట ప్రేక్షక సమాఖ్యకి తరఫున ఫిబ్రవరి 27, 28, మార్చి 1, 2026 జరగబోయేటటువంటి వార్షికోత్సవం జాతీయ నాటక పోటీల గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఈరోజు క్రిస్టమస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో కార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. చిలకలూరుపేట బస్సు ప్రమాదానికి కారణమైన 5 ముద్దాయిలను పోలీస్ కస్టడీ ముగియడంతో చిలకలూరుపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 5 నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నకిరికల్లు మండలంలోని వివిధ గ్రామాలలో నకిరికల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విజయవంతంగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. మొత్తం 3257 మంది 5 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించినట్లు, వారిలో 3109 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారని, మిగిలిన వారికి పోలియో చుక్కలను 2 రోజులు డోర్ టు డోర్ తిరిగి వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం భారతి, ఆశా వర్కర్ రంజాన్ బి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గొల్లపల్లి గ్రామం పల్స్ పోలియో కార్యక్రమం 21/12/2025 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగినది. అక్కడ పిల్లలు 95% వేసుకున్నారు. తర్వాత మిగతా పిల్లలకి ఇంటింటి సర్వే, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు వేసుకున్నారా లేదా అని ఒకసారి ఇంటింటి సర్వే జరుగుతున్నది. గొల్లపల్లి గ్రామంలో ప్రతి ఇంటి మన హౌస్ టు హౌస్ తిరిగి ప్రతి ఒక్కళ్ళు మనం చూసుకొని మిస్ అయిన పిల్లల్ని చూసుకొని మనం ఈరోజు పోలియో చుక్కలు వాళ్ళకి వేయటం జరుగుతున్నది. గొల్లపల్లి గ్రామంలో 4 బూతులు ఉన్నాయి. 4 బూతులు ఇంటింటికి ఆల్రెడీ సర్వే జరుగుతుంది. మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ మాదల నాగూర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ నందు సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, భానుచందర్ చేతుల మీదుగా బెండితెర ఆనిముత్యాలకు, పాత సినీ నటులకు ఘనంగా సన్మాన మహోత్సవం నిర్వహించారు. అనేక సంవత్సరాల నుండి సినిమా అండ్ టీవీ రంగాలలో కొనసాగుతున్న నటులకు జీవం పోసి నటన అంటే ఇది అని చాటి చెప్పి స్ఫూర్తినిస్తూ ఇంకా సినీ రంగంలో కొనసాగుతున్న వెండితెర ఆనిముత్యాలకు ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మీడియా మిత్రులను సన్మానించారు. మేము చాలా దూరం ట్రావెల్ చేసాం. నేను మా ప్రెసిడెంట్ అయినప్పుడు వీళ్ళందరూ నాకు నా సేనాధిపతులు నాతో నిలబడి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక గుర్తింపు. ఎప్పుడైనా అవార్డు ఇవ్వడం అంటే అవార్డు తీసుకున్నాం అది కాదండి. అవార్డు అనేది ఎప్పుడైనా ప్రతి మనిషి జీవితంలో అది ఒక గుర్తింపు లాంటిది. ప్రతి కళాకారుడికి ఏ కష్టం వచ్చినా నా దగ్గర కూడా రానియకుండా నేనున్నాను అని వాళ్ళ అవసరం. ఏ సినిమా ఆగినా, ఏదైనా ప్రొడ్యూసర్ ప్రాబ్లం వచ్చాగినా, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చాగినా ఆ వనరులు సమకూరుస్తూ ఆ మూవీస్ బయటకు తీసుకురావడం జరుగుతున్న తరుణంలో రాజేంద్ర గారు, మా మిత్రులు, మా శ్రేయసు, మా స్నేహితులు మాల నాగూర్ గారి తెలంగాణ స్టేట్ నాగూర్ గారి ఎన్నికకి సహకరించినటువంటి రాజేంద్ర గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సత్తెనపల్లిలో పలువురు వైసీపీకి చెందిన వారు తమ పదవులకు రాజీనామా చేశారు. మండల పార్టీ అధ్యక్ష పదవికి రావిపాటి పురుషోత్తం, సత్తెనపల్లి జడ్పీటీసీ సభ్యురాలు నాగేశ్వరమ్మ, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలక జయపాల్, రాజుపాలెం ఎంపీపీ తెలుకుట్ల రాజేశ్వరి, రాజుపాలెం మండలం ఉప్పలపాడు ఎంపీటీసీ భద్రారెడ్డి,
రాజుపాలెం మండలం గణపవరం ఫస్ట్ ఎంపీటీసీ మంచు నందనం రాజీనామా చేసినట్లు రాజీనామా పత్రాలను విడుదల చేశారు. నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో స్పీకింగ్ ట్రీ కంపెనీ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం విద్యార్థుల కోసం క్యాంపస్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ క్యాంపస్ డ్రైవ్లో వివిధ కళాశాలల నుండి మొత్తం 280 మంది విద్యార్థులు పాల్గొనగా ఎంపిక ప్రక్రియలో భాగంగా గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్ఆర్ రౌండ్లు నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో 64 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ ఉద్యోగ హోదాలో సంవత్సరానికి 2,25,000 రూపాయల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఎంపికైన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 20 కార్లు స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ వెల్లడి. నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేటలో సిపిఐ శతవసంతాల ర్యాలీ, పాల్గొన్న సిపిఐ నేతలు. సత్తెనపల్లి వైసీపీలో బయటపడ్డ గ్రూపు విభేదాలు. ముగిసిన పోలీస్ కస్టడీ, చిలకలూరుపేట బస్ ప్రమాదంలో నిందితులకు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.